గ్రేడ్ 1 మున్సిపాలిటీగా పేరున్న సంగారెడ్డిలో పారిశుద్ధ్య కార్మికులను పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. వార్డుల వారీగా చెత్తను సేకరించే మున్సిపల్ ఆటో సిబ్బంది సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. చెత్త సేకరణకు వినియోగించే ఆటోలు రిపేరుకు రావడంతో వేలకు వేలు అప్పు చేస్తే గాని పనుల్లోకి వెళ్లలేని పరిస్థితి. రూపాయి జీతం ఇవ్వకున్నా వార్డుల్లో ప్రజలు ఇచ్చే డబ్బులతోనే జీవనం సాగిస్తున్నారు. 5 ఏళ్ల క్రితం ప్రభుత్వం అందజేసిన ఆటోల మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో సగానికి పైగా మున్సిపల్ ఆటోలు గ్యారేజ్ వైపు వెళ్తున్నాయి. సంగారెడ్డిలో మున్సిపల్ ఆటో కార్మికుల సమస్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. సంగారెడ్డి గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయినప్పటికీ అక్కడ పారిశుద్ధ్య కార్మికులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ డంపింగ్ యార్డ్ సమస్య అక్కడ పనిచేసే కార్మికులకు కూడా ఇబ్బంది పెడుతుంది. వివిధ వార్డుల్లో చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ను తరలించే క్రమంలో వారు అనేక విధాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు సంబంధించి మీకు ఎవరెవరు ఏమంటున్నారు? మాకు డంపింగ్ యార్డు 5 సంవత్సరాల సంది ఇదే ప్రాబ్లం ఉంది సార్. మేము ఇంతకుముందు ఆరట్లలో పోస్తుంటే అక్కడ కొన్ని రోజులు పోసినాము. అక్కడ నైట్ 9-10 గంటల వరకు అక్కడ పోసినాం. బండ్లు నైట్ 9 గంటల వరకు వెయిటింగ్ చేసి అక్కడ కూడా కాల్ చేసినాం. అక్కడ ప్రాబ్లం క్లియర్ అయిపోయిందని అక్కడ ఊరోళ్ళు వద్దన్నారు. అక్కడికించి ఇక్కడ చూపెట్టి సార్లు మాకు ఇక్కడ కూడా వచ్చినాం. ఇక్కడ కూడా వచ్చిన తర్వాత కూడా డంపింగ్ యార్డ్ పసల వాళ్ళతో పోయేనికి వస్తే ఇక్కడ కూడా ఊరు వాళ్ళు వద్దంటున్నారు. మాకు బండ్లు కూడా రిపేరింగ్లు చాలా వస్తున్నాయి. బండ్లకు కూడా 80,000-90,000 పెట్టుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క బండికి రిపేరింగ్లు. ఇంజన్ రిపేరింగ్లు కూడా అవుతున్నాయి. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాకు రెక్కాడ అందే కానీ డొక్కాడదు. మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ₹1 కూడా ఇవ్వరు సార్. మాకు ఖాళీ వెహికల్ ఒకటి ఇచ్చారు గవర్నమెంట్ నుంచి. ఆ వెహికల్ని మేము రిపేరింగ్ వచ్చిన బండికి పెట్రోల్ మేమే పోసుకున్నాలా. బండి మెయింటెనెన్స్ ₹1 కాడికించి ₹10 వస్తాయినా సరే మేమే పెట్టుకున్నాం బండికి. గీతాలు ఏం లేవు సార్. మాకు ₹1 కూడా జీతం ఇయ్యారు గవర్నమెంట్ నుంచి. మేము ప్రైవేటు మాకు వెహికల్ ఒకటి ఇచ్చారు. బండ్లకు రిపేరింగ్ వచ్చిన బండి ఏదైనా మాకే సంబంధం సార్. మీరు చెప్పండి, ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఎట్లయితే డంప్ యార్డ్స్ అయ్యిందో ఆ విధంగా ఇక్కడ కూడా డంప్ యార్డ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. జెట్ మిషన్లు కానీ ఏదైనా మనకు సహకరించాలి. డంప్ యార్డ్ మొత్తం వచ్చినప్పుడల్లా ఇక రోజు వర్షానికి ఎండనక వాననక తడిసిపోయి ఇక్కడనే ఉంటున్నాం. మేము తిండి ఆరాటోలో అయితే రాత్రి 6-7 గంటల వరకు తిండి తిప్పలు కట్టుకొని పోయి అక్కడ వెళ్ళి సాయంత్రం వరకు ఉండి లంచ్ డిన్నర్ అక్కని చేసి కాల్ చేసి వచ్చినాం బండ్లు. ఆ విధంగా కాకుండా డంప్ యార్డ్ మంచిగా అయ్యేటట్టు చూడండి. మీకు వార్డులలో ఎట్లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి? మాకు సమస్యలు అంటే సార్ ఒకటి వినాలి. మాకు మాత్రం మున్సిపాలిటీ తరపు నుంచి ఏం సహకరిస్తారు వాళ్ళు. మాకు ఏం సహకరిస్తలేరు. వాస్తవం చెప్పాలంటే మేము చెత్త ఇస్తున్నాము. ఒక వ్యవస్థ అనేది మేము మంచిగా చేస్తున్నాం. కానీ మమ్మల్ని ఎట్లా చూస్తారు అంటే చెత్తలాగానే చూస్తారు. కానీ వాళ్ళు మాత్రం మమ్మల్ని ఏ విషయంలో అయినా పట్టించుకోరు. వాళ్ళు బండ్లు రిపేరింగ్ అయినా కానీ ఏదైనా కానీ మెకానిక్ పోతే సామాన్ దొరకది, మెకానిక్ చేయడు. మాకు చాలా ప్రాబ్లాలు ఏమన్నా అంటే కాంప్లైంట్లు వస్తున్నాయి. ఇది ఒకటి మాత్రం వాళ్ళకు మంచిగా దొరికించుకుంటారు. మమ్మల్ని కాంప్లైంట్లు వస్తున్నాయి, నువ్వు పోతలేవంట కదా అంటే అరే బండ్లు ఖరాబ్ అయినా సారు. బుడదల డంపియాల్లో బుడదలు మంచిగా రోజు 500 పెట్రోల్ పోసుకున్నాలి, ఇంటింటి చెత్త తీసుకున్నాలి. కన్నా గలీజు చెత్త తీసుకొని ఇట్లా డంపింగ్ యార్డ్ కాడికి వస్తేనేమో ఈ డంపింగ్ సమస్య సార్. ఇప్పటిదాకా అన్నం తినలే పిల్లలం మేము ఈ సమస్యలు నడుస్తున్నాయి సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకోకొచ్చారు. చేసుకుంటాం, వేరే వాళ్ళకి ఇస్తాం, వార్డులు వేరే వాళ్ళని చేయించుకుంటాం అంటారు. మేము ఇన్ని సంవత్సరాల సంది దీని మీదనే బతుకుంటా. ఇప్పుడు సడన్ గా మీరు బండ్లు ఇచ్చేసేయాలి ఆఫీస్లో, బండ్లు తాళాలు గుంజుకున్నాడు, అవన్నీ దర్జనాలు కూడా చేస్తున్నారు మా మీద. స్వచ్ఛత కోసం పాటుపడుతున్న కార్మికుల వైపు ప్రభుత్వం ఆలోచించడం లేదు. ముఖ్యంగా మున్సిపల్ అధికారులు అయితే పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా బండ్లు రిపేర్కి వచ్చినప్పుడు కానీ ఏవైతే ఆటోలు ఉంటాయో ఆ ఆటోలు రిపేర్కి వచ్చినప్పుడు తర్వాత సేకరణ సమయంలో వారికి ఇవ్వాల్సిన నామమాత్రపు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉందని చెప్పి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంగారెడ్డి మున్సిపల్ అధికారులు తమకు న్యాయం చేయాలి, తమ ఏదైతే ఆందోళన ఉందో దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి వారు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో నాగేష్, జీ తెలుగు న్యూస్, సంగారెడ్డి నుంచి.